మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వైకాపా ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరిపింది. కేసు దర్యాప్తు పూర్తయిందని సిబిఐ సుప్రీంకోర్టుకు తెలిపింది. ఒకవేళ సుప్రీంకోర్టు ఆదేశిస్తే తదుపరి విచారణ కొనసాగిస్తామని సిబిఐ కోర్టుకు తెలిపింది. వివేక కుమార్తె సునీత తరపు సీనియర్ కౌన్సిల్ మరో కోర్టులో ఉండడంతో విచారణకు న్యాయవాది సమయం కోరారు. దీంతో ధర్మాసనం విచారణను పాస్ ఓవర్ చేసింది. జస్టిస్ ఎంఎం సుందరేష్ ధర్మాసనం వివేక హత్య కేసుపై కాసేపట్లో మరోసారి విచారణ చేపట్టనుంది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైకాపా ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరిపింది. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సంతోష్ అందిస్తారు. సంతోష్, వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు అంశంపై సుప్రీంకోర్టు విచారణ జరిపినట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? మాజీ ముఖ్యమంత్రి బాబాయ్ వైఎస్ వివేక హత్య కేసు ఎంతో కీలకమైనటువంటి చర్చనీయాంశంగా మారిందని కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఈ యొక్క హత్య కేసు అనేది కూడా ఇటు ఇరు పార్టీల మీద ఒకరి మీద ఒకరు దోచుకున్నటువంటి నేపథ్యంలోనే ఇక సిబిఐ రంగంలోకి దిగడం, అయితే దానికి సంబంధించినటువంటి హత్య కేసుకి సంబంధించినటువంటి ఆధారాలన్నీ ధ్వంసం చేయడంతో ఇక పూర్తి స్థాయిలో అయితే కనుక సిబిఐ కేసు మొదటి నుంచి అయితే కనుక మొదలు పెట్టడం, ఈ కేసుని అయితే పూర్తి చేసి సిబిఐ సుప్రీంకోర్టుకి అయితే చేరడం జరుగుతోంది. ఈ కేసు దర్యాప్తు పూర్తవడంతో ఇక సంచలనమైనటువంటి వ్యాఖ్యలు అయితే సుప్రీంకోర్టు చేయడం జరుగుతూ ఉంది. ఏదైతే ఇటు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేస్తే మాత్రం తప్పకుండా ఈ యొక్క అంశంపై అయితే ముందుకు వెళ్తాము అంటూ కూడా సిబిఐ సుప్రీంకోర్టు తేల్చి చెప్పడం జరుగుతూ ఉంది. ఇక ఏదైతే సుందరేష్ ధర్మాసనం ఏదైతే ఉందో ఇప్పటికే ఆ యొక్క విచారణ అనేది కూడా కొనసాగే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నట్టు తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఈ యొక్క హత్య కేసులో వివేక కూతురు ఇప్పటికే ఇటు సీఎం చంద్రబాబు నాయుడిని కలవడం కూడా జరుగుతోంది. ఇటీవలే ఈ యొక్క సీఎం చంద్రబాబు నాయుడిని కలిసిన అనంతరం కూడా ఇప్పుడు తాజాగా సిబిఐ సుప్రీంకోర్టు వ్యాఖ్యలు అయితే కనుక చూస్తున్నట్లయితే కనుక ఈ యొక్క కేసు ముందుకెళ్లే యోచన అయితే కనుక కనపడుతున్నట్టు తెలుస్తా ఉంది. ఎందుకంటే ఈ కేసులో భాగంగా అవినాష్ రెడ్డి ఇప్పటికే ముందస్తు బెయిల్ అనేది తోసిపుచ్చడంతో ఈ యొక్క కేసు అనేది అవినాష్ రెడ్డి చుట్టువైపు ఎక్కువగా ఉచ్చు బిగిస్తుందని కూడా ప్రతి ఒక్కరూ చెప్తున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. దీనిలో ప్రతి ఒక్కరూ ఇప్పటికే ఒక్కొక్కరిగా చనిపోవడంతో ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ అయిన వారందరూ కూడా ఒక్కొక్కరిగా చనిపోవడం ఎంతో కీలకంగా ఈ కేసులో ఉన్నటువంటి ఎవరైతే దస్తగిరి ఉన్నారో ఆ దస్తగిరి వాంగ్మూలం అనేది కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో ఈ యొక్క కేసు అనేది ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయని కూడా తెలుస్తా ఉంది. అయితే ఇక రానున్న రోజుల్లో ఈ కేసు ఎంతో కీలకమైనటువంటి అంశంగా మారనున్నట్టు తెలుస్తా ఉంది. విజయ్, రైట్, థ్యాంక్ యూ సంతోష్.